చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు చిన్ని కథలు చిట్టి కథలు పెద్దలు నేర్పిన నీతి కథలు గురువులు చెప్పిన మంచి కథలు భారతీయ కథలు. ధృవజ్ఞానంలోని చిన్నారులందరూ మరో శివ భక్త కథామృతం వినడానికి సిద్ధంగా ఉన్నారు కదా. శబరా గ్రామంలో ఏనాదినాథ్ అనే ఒక గొప్ప మహానుభావుడు ఉన్నాడు. అతడు మల్ల యుద్ధ, కత్తి యుద్ధ, విలువిద్యల్లో నిపుణుడు. అయితే అతడు కత్తి యుద్ధాన్నే తన వృత్తిగా ఎంచుకున్నాడు. చాలామంది రాజులకి కత్తి యుద్ధం నేర్పుతూ దాని ద్వారా వచ్చిన ద్రవ్యంతో ఇతరులకు భోజనాలు పెడుతూ ఉండేవాడు. ఏనాదినాథుడు ఎప్పుడు భస్మధారణ చేసి శివచిహ్నాలను కలిగిన వాడనమాట. వేసుకొని తిరుగుతూ ఉండేవాడు రుద్రాక్షలు అన్నీ. అయితే అదే ఊరికి చెందిన అతిశూరుడు మాత్రం ఈ ఏనాదినాథుడి యొక్క కీర్తి ప్రతిష్టలను చూసి తట్టుకోలేకపోయేవాడు, అసూయపడేవాడు. ఎందుకంటే అతిశూరుడు కూడా కత్తి విద్యా నిపుణుడే, కానీ ఏనాదినాథుడంత కీర్తి ప్రతిష్టలు కలిగిన వాడు కాదు. అయితే ఒకసారి ఈ అతిశూరుడు ఏనాదినాథుడిని యుద్ధానికి పిలిచాడు. అతిశూరుడు ఏనాదినాథుడి చేతిలో ఓడిపోయాడు. చేసేదేమీ లేక వెనుతిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఏనాదినాథుడిని ఎప్పటికైనా ఓడించాలి అనేది అతడి కోరిక. ఒకసారి ఈ అతిశూరుడికి ఒక ఆలోచన వచ్చింది. శివ చిహ్నాలను కలిగి ఉంటే ఏనాదినాథుడు ఏమీ చెయ్యడు కదా అని ఆలోచన వచ్చింది. అంటే భస్మధారణ చేసి రుద్రాక్షలు ధరించిన వాణ్ణి ఏనాదినాథుడు ఏమీ చేయడు, అది అతడి నియమం. ఇది గ్రహించిన అతిశూరుడు మళ్ళీ యుద్ధానికి పిలిచాడు. యుద్ధానికి ముందే అతడు లలాటంపై భస్మధారణ చేసి మెడలో రుద్రాక్షలు ధరించి చేతులకి కాళ్ళకి కూడా భస్మధారణ చేసి ఉన్నాడు. కానీ అవన్నీ ఏనాదినాథుడికి కనిపించకుండా చక్కగా పైన తలపాగాతో చేతులకి కాళ్ళకి గుడ్డలతో కట్టేసుకొని ఏనాదినాథుడికి కనిపించకుండా చేసుకున్నాడు. యుద్ధం ఇద్దరూ చేస్తూ ఉన్నారు. అయితే చివరగా ఓటమి వస్తుంది అని గ్రహించిన అతిశూరుడు అప్పుడు తలపాగాను గుడ్డలను తీసేశాడు. అతడి శివచిహ్నాలను చూసి ఏనాదినాథుడు ఏమీ చేయకుండా నిలబడిపోయాడు. యుద్ధంలో కత్తి డాలు పడేయకూడదు కాబట్టి అవి పట్టుకొని ఏనాదినాథుడు అలా అతిశూరుడి ముందు చెనకకుండా నుంచుండిపోయాడనమాట. అది చూసిన అతిశూరుడు కత్తిని ఎత్తి ఏనాదినాథుడిని చెనకబోతుండగా వెంటనే శంకరులు అదంతా చూసిన వారు ప్రత్యక్షమైపోయారు. నీలకంఠేశ్వరుడి రూపంలో వారికి సాక్షాత్కరించారన్నమాట పరమేశ్వరుడు. ఒక చేత్తో ఏనాదినాథుణ్ణి, మరొక చేత్తో అతిశూరుణ్ణి ఆపారు పరమేశ్వరులు. అవతల వ్యక్తి శివచిహ్నాలను కలిగి ఉన్నాడు కాబట్టి, చంపడానికి వస్తున్నా అతడు సహించాడు కాబట్టి ఏనాదినాథుడికి 1,000,000 జన్మల పాపపుణ్యాలను తీసేశారు పరమేశ్వరుడు. అలాగే ఏనాదినాథుడికి ఏ విధమైన బాధ లేకుండా శంకరుడు అతన్ని ఆయనలో కలిపేసుకున్నారు. కేవలం విభూది రుద్రాక్షలు ధరించిన మాత్రం చేతే అతిశూరుడు కూడా శివుల్లో ఐక్యమైపోయారు. ఈ కథ ద్వారా మనం ఒక విషయాన్ని గ్రహించవచ్చు. అతిశూరుడు శివభక్తుడితో ఉండటం వల్ల కూడా మోక్షాన్ని పొందాడని చెప్పుకోవచ్చు. మరొకటి, శివ చిహ్నాలకు ఎంత మహత్యం ఉందో కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకునవచ్చు. నీలకంఠేశ్వర నమశివాయ అనుకుంటూ మరో మంచి శివభక్తి కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. శంకరాని చిత్కరుణకు సాటిలే దూరా సాక్షుల